హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాము. అలాగే నోటిఫికేషన్ల కోసం ఎవరైతే టెక్నికల్లో ఎదురు చూస్తున్నారో వారికైతే నిజంగా గొప్ప సదవకాశం అండి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ 9849 ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తుంది. అందులో ప్రముఖంగా చూసినట్లయితే టెక్నికల్లో ఎనర్జీ అసిస్టెంట్ మరియు జూనియర్ లైన్మెన్ అనేటువంటి ఉద్యోగాల కోసం మన యాస్పిరెంట్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. నన్ను పలుమార్లు అయితే ప్రశ్నించారు, సార్ ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా అని అడిగారండి. గ్రామ వార్డు సచివాలయం కనుక ముఖ్యంగా చూసినటువంటి వ్యాకెన్సీస్లో ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయండి. అప్పుడే 1200, 1300 ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడైతే వాటి సంఖ్య కూడా పెరిగింది. కొంతమంది రిటైర్ అయ్యారు, అలాగే కొంతమంది వేరే వేరే జాబులు వచ్చి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కలుపుకుంటే 9849 టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ జాబులకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ఈపాటికే మీరు తెలుసుకొని ఉంటారు. అయితే మన జయదేవ్ అకాడమీ ద్వారా అయితే మీకు మంచి ఆన్లైన్ క్లాసెస్ మరియు మెటీరియల్ అందజేయడానికి కూడా మన జయదేవ్ అకాడమీ ఎప్పుడు ముందుంటుంది. ఈ యొక్క ఎనర్జీ అసిస్టెంట్ మరియు జూనియర్ లైన్మెన్కి అయితే ప్రత్యేకంగా మనం ఈ యొక్క ఫ్యాకల్టీ సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీతో మంచి క్లాసెస్ అయితే ఆన్లైన్ క్లాసెస్ చేసి మీకు అందుబాటులో ఉంచామండి. ఇంకా ఎవరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా కనుక చూసినట్లయితే చాలామంది ఆస్పిరెంట్స్ గ్రామ వార్డు సచివాలయం మీద ఒక నోటిఫికేషను, దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పండి అని నాకు మెసేజ్లు పెట్టారండి. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి క్రొత్తగా ఎవరు చూస్తున్నారో మీకైతే మనవి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుందండి. చూడండి, ఇవన్నీ ఎనర్జీ అసిస్టెంట్స్ మరియు జూనియర్ లైన్మెన్, ఏఈఈ, ఏఈ మరియు నాన్ టెక్నికల్ పోస్టులు అయినటువంటి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే జూనియర్ అసిస్టెంట్, ఇలా పలు రకాలైనటువంటి ఉద్యోగాలకి త్వరలో 9000 చాలా మెగా నోటిఫికేషన్ అయితే మనం విద్యుత్ శాఖలో చూస్తున్నాం. దానికి సంబంధించినవి వివరాలు అయితే ఇక్కడ మనం ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, దశాబ్దం తర్వాత విద్యుత్ సంస్థల్లో నియామకాలు వివిధ క్యాడర్లో ఉన్నటువంటి 9849 ఖాళీలు అయితే గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి టేబుల్ మేనర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే మనం చూసుంటాం. అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా ఇంకొకసారి కనుక దీన్ని పరిశీలించినట్లయితే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ లెవెల్ ఎలా పెంచుకోవాలి, ఎలా పోస్టు సాధించాలి అనేది ఈ యొక్క పోస్టుల సంఖ్యను బట్టి మీకు అర్థమవుతుందండి. చూడండి, వాటిలో 75% భర్తీకి ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం జరిగిందండి. ఇక దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క సారాంశం కనుక చూసినట్లయితే 9849 ఖాళీలు అయితే ఇప్పటికి గుర్తించడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా కనుక చూసినట్లయితే టెక్నికల్ క్యాడర్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్లు, ఏఈఈ, ఏఈ, సివిల్ మరియు ఎలక్ట్రికల్, టెలికాం, ఐటీ, అలాగే జూనియర్ ఇంజనీర్లు. ఇక నాన్ టెక్నికల్ కనుక వచ్చినట్లయితే చూడండి, నాన్ టెక్నికల్ క్యాడర్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే జూనియర్ అసిస్టెంట్లు, ఇక ఆపరేషన్ మరియు నిర్వహణ O&M కేటగిరీలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనం జూనియర్ లైన్మెన్ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను చూస్తున్నామండి. వీటి సంఖ్య అయితే వీటిలో ఎక్కువగా ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్లో కనుక చూస్తున్నట్టయితే జూనియర్ లైన్మెన్ పోస్టులు మరి అలాగే ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు కూడా ఎక్కువగా ఇక్కడ మనం పరిశీలించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ డిస్కమ్లు కనుక చూసినట్టయితే ఇదిగోండి, టెక్నికల్ ఎన్ని ఉన్నాయి, నాన్ టెక్నికల్ అండి, O&M ఎన్ని ఉన్నాయి, శాంక్షన్ ఎన్ని వచ్చేసరికి ఇక్కడ ఇవి శాంక్షన్ పోస్టులు అండి. ఇక టోటల్గా చూస్తే 24,489 శాంక్షన్ పోస్టులు అయితే ఈ 3 విభాగాల్లో ఉన్నాయి. ఇక ఖాళీలు కానీ చూసినట్టయితే ఇక్కడ చూడండి, 1982 టెక్నికల్ ఖాళీలు ఉన్నాయి, అలాగే నాన్ టెక్నికల్ వచ్చేసరికి 1875 ఖాళీలు ఉన్నాయి. ఇక O&Mలో కనుక చూసినట్టయితే 5992. ఎక్కువ పోస్టులు ఖాళీలు ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి
ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ లైన్మెన్ అండ్ ఎనర్జీ అసిస్టెంట్స్ అనేవి ఇక్కడ పోస్టులు ఎక్కువ కనపడుతున్నాయండి. టోటల్గా కనుక చూసినట్టయితే 9,889 పోస్టులు అయితే ఇక్కడ బల్క్గా మెగా నోటిఫికేషన్ కనపడుతున్నాయి. వీటిని 3 విభాగాలుగా చూసినట్లయితే ఇక్కడ ఈపీడీసీఎల్ మరియు సిపిడిసిఎల్ అట్లాగే ఎస్పీడిసిఎల్లో వీటి యొక్క ఖాళీలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ శాంక్షన్ ఖాళీలు అనమాట. ఇక్కడ శాంక్షన్ ఖాళీలు ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు. నాన్ టెక్నికల్లో కూడా చూడండి, ఈ యొక్క 3 డిస్కంల వారి కనుక చూసినట్టయితే ఇక్కడ శాంక్షన్లో ఇక్కడ వ్యాకెన్సీస్ కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆపరేషన్లో కనుక చూసినట్టయితే ఆపరేషన్ మేనేజ్మెంట్లో 4,574 శాంక్షన్, వ్యాకెన్సీస్ వచ్చేసరికి ఈపీసీడిఎల్లో 1,787, చాలా ఎక్కువ అండి. అలాగే సిపిడిసిఎల్ వచ్చేసరికి 3,111 అండి ఓఎన్ఎంలో. అలాగే 1,148 ఇక్కడ వ్యాకెన్సీస్ ఖాళీలోనే కనపడుతున్నాయి. ఇక నెక్స్ట్ కనిసే ఎస్పీడిసిఎల్ వచ్చేసరికి 5,251 అండి. ఇక్కడ ఎక్కువ 2,038 పోస్టులు అయితే ఇక్కడ వ్యాకెన్సీస్ మనం చూస్తున్నాం. కాబట్టి ఆపరేషన్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎనర్జీ అసిస్టెంట్స్ మరియు జూనియర్ లైన్మెన్ పోస్టులు అయితే ఎక్కువగా వ్యాకెన్సీస్ ఇక్కడ మనం చూస్తున్నామండి. అట్లాగే జెన్కో మరియు ట్రాన్స్కోలో ఖాళీల సంఖ్య కూడా ఇక్కడ మనం చూడవచ్చు. టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఆపరేషన్స్ ఇవన్నీ మనం ఇక్కడ పరిశీలించవచ్చండి. ఇదిగోండి, ఇక్కడ 1000 దాకా ఉన్నాయి. ఇవన్నీ శాంక్షన్ ఖాళీలు ఇవన్నీ మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే జూనియర్ లైన్మెన్ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు అయితే చాలా వ్యాకెన్సీస్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఇక్కడ 2 సంవత్సరాల నుంచి సార్ జూనియర్ లైన్మెన్ కానీ లేకపోతే ఈ యొక్క ఎనర్జీ అసిస్టెంట్స్ కానీ గ్రామ వార్డు సచివాలయంలో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, చాలామంది మనల్ని అయితే ప్రశ్నించారండి. వారైతే చక్కగా ఈ యొక్క నోటిఫికేషన్ క్లారిటీగా వచ్చింది కాబట్టి దీన్ని పరిశీలించుకోండి. అలాగే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మన జయదేవ అకాడమీ కనుక చూసినట్లయితే మంచిగా మీకు ఆన్లైన్ క్లాసెస్ ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు చేస్తూనే ఆన్లైన్ క్లాసెస్ హ్యాపీగా మీరు వినొచ్చండి. మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ కనుక ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే హ్యాపీగా మీరు ఈ పోస్ట్ అయితే సాధించవచ్చు. ఇలా ఎవరైతే ఆ క్లాసెస్కి కొంతమంది వెళ్ళకపోవచ్చు, ఆ యొక్క టాపిక్స్ కొన్ని సందర్భాల్లో వినకపోవచ్చు. కాబట్టి అలాంటి వారిని కూడా ఉద్దేశించి ఇక్కడ మనం చూడండి వర్చువల్ మోడల్లో అవి ఎలా పనిచేస్తవి అనే విధానములు ఇక్కడైతే మీకు క్లాసెస్ మనం జయదేవ అకాడమీ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి చక్కగా ఇక్కడ మేము చేసామండి. చూడండి, కానీ చూసినట్లయితే వర్చువల్ మోడల్స్ మరియు వర్కింగ్ మోడల్ ఎవరైతే కొన్ని టాపిక్స్ వినకుండానో లేకపోతే క్లాసెస్కి లీవ్ పెట్టుంటారు, అలాంటప్పుడు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి టాపిక్, ప్రతి ప్రశ్న, ప్రతి బిట్టు మీకు ఉద్యోగం తెచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బిట్టు ద్వారా, ఒక మార్కు ద్వారా కొన్ని వేల ర్యాంకులు వెనకపోయే అవకాశం ఉంటుంది. దీనిని మనం దృష్టిలో ఉంచుకొని మన జయదేవ అకాడమీలో చక్కగా అన్ని టాపిక్లని కవర్ చేస్తూ, జనరల్ స్టడీస్ కవర్ చేస్తూ మీకోసం వర్చువల్ మోడల్ మరియు వర్కింగ్ మోడలు అలాగే బిట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ కూడా వాటికి జత చేసి చక్కగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీతో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించినటువంటి ఫ్యాకల్టీతో మీకు ఈ క్లాసెస్ అనేవి చెప్పించామండి. చాలా అత్యుత్తమంగా నాణ్యమైనటువంటి ఉద్యోగం వచ్చే రీతిలో కాంపిటేటివ్ అప్రోచ్లో ఈ క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా మన జయదేవ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే హ్యాపీగా ఫీజు కట్టేసుకొని ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మీకు మంచిగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అది ఎలా మేము డౌన్లోడ్ చేసుకోవాలి సార్, క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. కొత్త వాళ్ళ కోసమైతే నేను మన యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను ఒకసారి చూపిస్తా. చూడండి, ఇవి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవి వ్యాకెన్సీస్ లిస్ట్ మనం చూసాము. ఇక మీ ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి. ఇది మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే జయదేవ అకాడమీ అనేటటువంటి మన యాప్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ అకాడమీ అని టైప్ చేస్తే
చక్కగా మిగతా యాప్లు ఎలా వస్తున్నాయో అలాగే మన యాప్ కూడా వస్తుంది. అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇది ప్లే స్టోర్లో ఇదిగోండి జైదవ్ అకాడమీ టైప్ చేయండి. అలాగే ఓపెన్ కనుక చేస్తే మీకు ఇలా డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ అని వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు చెప్పే అంశం ఏంటంటే, నేను ఇక్కడ ఒక చిన్న పని చేయండి. ఈ లాగిన్ విత్ వాట్సాప్లోకి వెళ్ళొద్దు, ఈ ఆప్షన్లోకి వెళ్ళొద్దు. మీరు దీని మీద మీరు ప్రెస్ చేయొద్దు. మీరు ఎంచుకోవాల్సింది, మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందండి యూజ్ అనదర్ మెథడ్ అని కింద దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి వెల్కమ్ టు జైదవ్ అకాడమీ అని వస్తుంది. ఆ తర్వాత మీరు ఏ మొబైల్లో చూస్తారో, ఏ సెల్లో చూస్తారో ఆ నెంబరు ఇక్కడ మీరు టైప్ చేయండి. సపోజ్ నా నెంబర్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నా 90960647 అని నేను టైప్ చేసే వెంటనే నాకు ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని ఈ క్రిందిన మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా వస్తుందన్నమాట. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సేల్ అని వస్తుంది. చూడండి ఇక్కడ ఇదిగోండి ఇలా మీకు ఇదిగోండి ఈ యొక్క ఆ లోగో అయితే వస్తుంది. ఇలా మన కోర్స్ అయితే మీకు కనిపిస్తుంది అన్నమాట. కేవలం 1999కే ఈ కోర్సు మీకు అందుబాటులో ఉంది. జనరల్ స్టడీస్ మరి టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా చాప్టర్ వైజ్గా మీకు అందుబాటులో తెచ్చామండి. ఇక బై నౌ అనే చోట ఇక్కడ మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ చూడండి కోర్సెస్ లిస్ట్ వచ్చిందండి. ఈ కోర్సెస్లో మీరు ఇదిగోండి మీకు కావాల్సింది ఈ యొక్క కోర్సు కాబట్టి దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇదిగోండి ఇలా మీకు కనిపిస్తుంది. ఏపీ ఎనర్జీ అసిస్టెంట్స్ జూనియర్ లైన్ మెన్ అని ఇలా కనిపిస్తుంది. దీని మీద మీరు బై నౌ దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ అమౌంట్ కనుక మీరు పే చేస్తే ఎలా పే చేయాలి ఇది కూడా ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ ఉండదు, యూపీఐ అని ఉంది. చూడండి ఇక్కడ ఫోన్పే లేకపోతే గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయి. మీరు ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పేని కానీ సెలెక్ట్ చేసుకుంటే గూగుల్ పే కనుక సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మీకు ఇలా కనిపిస్తుంది. ఇక ఇక్కడ కంటిన్యూ కనుక చేస్తే నెక్స్ట్ ఇదిగోండి ఈ యొక్క కోర్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు పే చేయాలన్నమాట. ఇక్కడ మీరు పే చేసుకోండి, అమౌంట్ పే చేయండి. అమౌంట్ పే చేసేటప్పుడు ఆ యొక్క ప్రాసెస్ జరిగేటప్పుడు వెంటనే బ్యాక్ అనేది రావద్దు. ఒక 30 సెకండ్స్ 1 మినిట్ ఆగండి. మీ పేమెంట్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని వచ్చింది అనుకోండి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ కనుక వస్తే ఇదిగోండి మన కోర్స్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంటెంట్ అని ఉంది చూడండి. ఈ కంటెంట్ మీద క్లిక్ చేసి ఇదిగోండి పార్ట్ ఏ కనపడుతుంది, అలాగే పార్ట్ బి కనపడుతుంది, అలాగే బిట్స్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే మన ఫ్యాకల్టీ మీకు ప్రతినిత్యం మీ యొక్క బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే మంచి మంచి బిట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎగ్జామ్ దాకా వీళ్ళైతే మిమ్మల్ని ఫాలోఅప్ చేసేటటువంటి అవకాశం మన జైదవ్ అకాడమీ ద్వారా కల్పిస్తున్నామండి. ఇక నెక్స్ట్ దీంతో పాటు కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు వీటికి సంబంధించిన బిట్స్ కూడా జనరల్ స్టడీస్లో అడిగేటప్పుడు అవకాశం ఉంది. ఇవి కూడా ఇందులో మీకు ఫ్రీగా అందుబాటులో మీకు తీసుకొస్తాం. యాక్చువల్గా చెప్పి చూస్తే ఇది 300 రూపాయలు ఉంటుందండి. దీన్ని కూడా ఫ్రీగా ఇందులో మీకు అందిస్తామన్నమాట. ఇది జూనియర్ లైన్ మెన్ కోర్సు. గతంలో మనం 3000 రూపాయలకు ఉన్నది ఇప్పుడు మనం 199కి మీకు అందుబాటులో తీసుకొచ్చాం. అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ ఇక మన జైదవ్ అకాడమీలో అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం గురించి అడుగుతున్నారండి, ఎంక్వైరీ చేస్తున్నారు, వారికి కూడా మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేవి కంప్లీట్ అయిపోయి రేషనలైజేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. కొన్ని పోస్టులు వచ్చేసరికి స్కేర్సిటీ ఉంది, తక్కువ ఉన్నాయి. కొన్ని వచ్చేసరికి ఎక్సెస్ ఉన్నాయి. మిగతా ఆ యొక్క డిపార్ట్మెంట్లో వారి యొక్క రిక్వైర్మెంట్ ప్రకారము ఈ యొక్క సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇక ఏవైతే స్కేర్సిటీ ఉన్నాయో, ఏ పోస్టులు అయితే తక్కువగా ఉన్నాయో వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క నాది యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అండి. వెటర్నరీ అసిస్టెంట్స్ అవ్వచ్చు, అలాగే డిజిటల్ అసిస్టెంట్స్, ఇక కేటగిరీ 1 సంబంధించిన పంచాయత్ సెక్రటరీస్, బీఆర్ఓలు వీటిలైతే కొన్ని పోస్టులు స్కేర్సిటీగా ఉన్నాయండి.
తక్కువగా ఉన్నాయి. వాటికి కూడా ప్రభుత్వం ఒకసారి రివ్యూ చేసుకొని సమీక్ష నిర్వహించి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో వీటితో పాటుగా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రామ వార్డు సచివాలయంలో పోస్టులు కూడా కొన్నిటికైతే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఎనీ డిగ్రీ పోస్టులు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఆ పంచాయతీ సెక్రటరీస్ కూడా గ్రేడ్ 5 ఖాళీలు ఉన్నాయండి కొన్ని. వాటికి కూడా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఎనర్జీ అసిస్టెంట్స్ మరియు జూనియర్ లైన్మెన్ బల్క్గా మెగా నోటిఫికేషన్ అయితే పడుతుంది. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మన జయదేవ్ అకాడమీకి సపోర్ట్ చేయమని మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ థ్యాంక్ యూ అనండాలి.